నా దేశం, మన దేశం 400 పై నదులకు నిలయం. ఈ ప్రపంచం మొత్తం తల ఎత్తి చూసే హిమాలయ పర్వతాలకు ఆస్థానం. ఎన్నో ప్రాచీనమైన కట్టడాలకు, సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఎందరో మహనీయులకు, గొప్ప గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చింది నా దేశం. భిన్నత్వంలో ఏకత్వంలా ఆవిర్భవించి ఉంది. ఇలాంటి దేశంలో పుట్టి గర్విస్తున్న ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం. మనం మన దేశంలో ఎన్నో పండుగలు జరుపుకుంటాం. అందులో అతి ముఖ్యమైన పండుగ రానే వస్తుంది. అదేనండి ఎలక్షన్స్. మనం వివిధ పండుగలకు వివిధ ప్రార్థనా మందిరాలకు వెళ్తాం. కానీ ఈ పండుగకు మాత్రం అందరం ఒకే మందిరానికి వెళ్తాం. అదేనండి పోలింగ్ బూత్. లే యువత మేలుకో, నాయకుడిని ఎన్నుకో. చూపుడు వేలుకున్న సిరా నీ భవిష్యత్తును చూపుతుంది. ఓటు వేయని ఏ ఒక్కడికి ప్రశ్నించే హక్కు లేదు. ఓటు వేయి, ప్రశ్నించు. Bad officials are elected by the good citizens who don't vote. The most powerful non-violent tool is the vote. So I kindly request you to all never miss the chance to vote, as it is our contribution towards our country. నేను ఒక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని అనుకోవద్దు. అధికారంలో ఉన్న ప్రభుత్వం 1999లో ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయింది. ఇంకా ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోండి. మీ యొక్క ఓటు ప్రభుత్వాన్ని నిలబెడుతుంది, కూలగొడుతుంది. చివరిగా, సరైన నాయకులు ఎవరూ లేరు, ఓటు వేసిన ఉపయోగం లేదు, అభివృద్ధి జరగదు అని అనుకుంటే ఆ నాయకులపైన మీకున్న వ్యతిరేకతను చూపించడానికి మీకున్న ఆయుధం నోట. ఓటు వేయకుండా ఉండేదానికంటే కూడా ఏదో ఒక రకంగా మీ ఓటును ఉపయోగించుకోండి. నోటా హ్యాస్ ద పవర్, బట్ ఓట్ ఫర్ షూర్. Vote for sure. Vote for sure. ఓట్ ఫర్ షూర్. 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 Vote for sure. ఓట్ ఫర్ షూర్.